నెంబర్ని రాసి నిద్రపోయే ముందు మీ దిండు క్రింద పెట్టండి చాలు. 8 రోజుల్లో మీరు కోరింది కోరినట్టే జరుగుతుంది అని చెప్పవచ్చు. ఒక నెంబర్, ఒక చిన్న నెంబర్ అన్నమాట. ఏమిటంటే అదే మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు అనుకున్న పని ఆగిపోయిందా? బ్యాంకులో మిగిలింది 2 అంకెలే అయినా కూడా మీ డబ్బు అనేది కిరాణా ఖర్చు 4 అంకెలుగా ఉన్న సందర్భం ఏదైనా గుర్తుకు వస్తుందా? పక్కవాడి దగ్గర డబ్బులు లేనప్పటికీ వారికి అవకాశాలు వరదల్లా వస్తూ ఉంటే ఇది నాకు కూడా వస్తే బాగుండు అన్న చిన్న ఆశతో చూసిన రోజులు మీకేమైనా ఉన్నాయా? ఇలాంటి ప్రతి దౌర్భాగ్యానికి ఒక చిన్న రహస్య నెంబర్ అనేది తుడిచేస్తుంది అంటే మీరు నమ్మగలరా? ఇది మంత్రం కాదు, ఇది తంత్రం కాదు, కానీ ఇది శతాబ్దాలుగా తక్కువ మందికే తెలిసిన ఒక అద్భుతమైన సంకేతం. ఈ నెంబర్ని రోజు చూసే కొద్దీ మీ చుట్టూ జరిగే సంఘటనలే మారిపోతాయి. ఊహించని చోట్ల నుంచి డబ్బు వస్తుంది, అనుకోని వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అదృష్టం మీ ఇంటి అడ్డదారిని కాదు, మెయిన్ గేట్నే ఎంచుకుంటుందనే చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇలా ఆ నెంబరు మీ చేతికి వస్తే మీరు దాన్ని మీ దిండు కింద పెట్టుకొని పడుకున్నారే అనుకోండి, మీ రోజువారీ జీవితంలో అది వాడితే ఆ నెంబర్ విశ్వం మీద మీ పేరు ధనాన్ని రిజర్వ్ చేసి ఉంటుందనే చెప్పవచ్చు. ఒక్కసారి ఊహించండి, ఉదయం లేవగానే మీ ఫోన్లో ఈ నెంబర్ కనిపించడం, ఒక బిల్లులో అదే ప్రింట్ అయి రావటం, ఒక చిరునవ్వుతో వచ్చి మీ మనసుకి హత్తుకున్న వ్యక్తి కార్ నెంబర్లో అది ఉండటం కూడా మీరు గమనించవచ్చు. ఇవేవి యాదృచ్ఛికంగా జరగవు, ఇవి ఒక సంకేతాలు. విశ్వం చెల్లించే ధనవంతుడి టోకెన్లనే చెప్పాలి. ఇవి మీకు వెంటపడే బాకీలను అన్నిటిని తిప్పికొట్టేటందుకనే చెప్పాలి. అలాగే మీకు అండగా నిలిచే దేవత శక్తి అనే చెప్పాలి. ఈ నెంబర్ వాడిన వారు మాట వినకపోయినా మర్చిపోని అద్భుతమైన జీవితాన్నైతే అనుభవిస్తున్నారు అన్నదే చెప్పవచ్చు. ఇంకా ఒక చిన్న నెంబర్, ఒక రహస్య సంకేతం, ఒక ఆధ్యాత్మిక పద్ధతి. ఈ సంఖ్య మీ జీవితంలోకి రావటమే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం వంటిదనే చెప్పాలి. ఈ నెంబర్ ఒక్కసారి మీరు చేశారా అంటే ఈ విధంగా ఈ నెంబర్తో మీరు చూడండి, మొదటి రోజు నుంచే తేడా అన్నది తెలియకపోవచ్చు, కానీ మీరు 3 రోజుల కల్లా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తిస్తారు. నాకు డబ్బు రాకుండా చేసే శక్తులే నిశ్శబ్దంగా నా వెనుక రావటం ఆపేశాయి అని ఒక్కసారి ప్రయత్నించండి. ఈ నెంబర్ని రాసి చూడండి చాలు. ఇది సంఖ్య కాదండి, ఇది ఒక శక్తి, ఇది ఒక రహస్యమైన అద్భుతమైన నెంబర్ అనే చెప్పాలి. మీ అదృష్ట తలుపులు తెరిచేందుకు సిద్ధంగా ఉండండి. ఇంత అద్భుతమైన శక్తివంతమైన సంఖ్య నది ఇది కాబట్టే ఇది ఈరోజు మనం తెలుసుకోబోతున్న విశ్వ సంకేతం అనే చెప్పాలి అని కూడా అనుకోవచ్చు మనం. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదూ. చండి, మనం ఈ వీడియోలో చూడబోయేది ఒక అద్భుతాల్ని సృష్టించే మిరాకిల్ అంటే మిరాకిల్ నెంబర్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినట్లయితే అద్భుతాలనే చూస్తారు మీరు అనే చెప్పవచ్చు. ఇది చేశారే అనుకోండి, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కోరికలు అనేవైతే ఖచ్చితంగా తీరుతాయనే చెప్పవచ్చు. ఇది ప్రపంచానికి, మన ఇష్ట దైవాలకి, ప్రకృతికి, మన పితృదేవతలకి, వారి యొక్క అందరి ఆశీర్వాదాలతోనండి మీకు కేవలం 8 రోజుల్లోనే మీ కోరికలు అనేవి తీరుతాయనే చెప్పవచ్చు. నమ్మకంతో చేయండి చాలు, తప్పకుండా నెరవేరుతాయి. ఈ ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఈ మిరాకిల్ నెంబరు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చెప్పేదేమిటో చక్కగా అర్థమవుతుంది. అలాగే ఈ నెంబర్ని ఎలా రాసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ నెంబర్ని ఎప్పుడైనా రాసుకోవచ్చండి. ఈ రోజా, ఏ రోజు అని లేదు, ఏ వారమైనా రాసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి అయినా రాసుకొని చేసేసుకోవచ్చు. అంటే ఏమిటంటేనండి, ఈరోజు వీడియో చూస్తే ఈరోజు చేయండి, రేపు చూస్తే రేపు, ఎల్లుండి చూస్తే ఎల్లుండండి, మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. పలాని వారం పలాంటిది అని నియమాలు ఏమీ లేవు దీనికి అనే చెప్పవచ్చు. కాకపోతే ఏమిటంటేనండి, మీరు స్టార్ట్ చేసిన రోజు నుంచి 8 డేస్ అంటే 8 రోజులు అనేది కంటిన్యూగా చేయాలండి, మధ్యలో డ్రాప్ అవ్వకూడదు. ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయండి.
ఏం చేయాలి మనం అంటే, మనం ఏదైనా ఒక విషయం అనేది జరిగినప్పుడు అండి దాన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాము. మనకేమైనా కోరికలు ఉన్నా కూడా అండి వాటిని అలాగే తలుచుకుంటూ ఉండాలి. అలా తలుచుకుంటూ ఏం చేయాలంటేనండి, ఈ మిరాకిల్ నెంబర్ మీద దృష్టి పెట్టి రాయాలండి. అప్పుడు జరుగుతాయండి అద్భుతాలు, మిరాకిల్స్ అన్నీ ఇన్ని కావనే చెప్పవచ్చు. తప్పకుండా అంటే తప్పకుండా అండి మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి 8 డేస్‌లోనే అనే చెప్పవచ్చు. అది బాగా నమ్మకంగా చేయాలండి. గుర్తుపెట్టుకోండి. ఏదో వీరు చెప్పారు గదా! మనం చేశాం కదా! అని చెయ్యకండి. ఖచ్చితంగా నమ్మకంగా చేస్తే తప్పకుండా అనేవైతే తీరుతాయి ఆ కోరికలు. అవి కూడా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉండే కోరికలైతే విశ్వం వెంటనే మన కోరికల్ని చక్కగా తీర్చేస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల. ఎలా చేయాలి అంటే కనుకండి, ఒక పేపర్ తీసేసుకోండి. అది నిద్రపోయే ముందు చేయాలండి. రాత్రిపూట, పొద్దున పూట కాదు. ఏమిటంటేనండి, ఖచ్చితంగా నిద్రపోయే ముందు ఈ పని చేస్తే చాలు. మీరు ఈ నెంబర్ అనేది రాసుకుంటే నాన్ వెజ్ తిన్నా పర్వాలేదండి. ఏం చేసినా పర్వాలేదు. ఎలా ఉన్నా సరే ఈ నెంబర్ అనేది రాసేసుకోవచ్చు శుభ్రంగా. ఏ డౌట్స్ లేకుండా అనే చెప్పవచ్చు. అంటే కొంచెం చేసే ముందండి కాళ్ళు చేతులు అలా కడుక్కొని చేస్తే మంచిదే. ఇంకొంచెం తొందరగా రిజల్ట్ అనేది అయితే వస్తుందనే చెప్పవచ్చు. కాకపోతే ఏమిటంటేనండి, పీరియడ్స్ టైంలో మటుకు చేయకండి. అలా 5 డేస్ అయిపోయినాక చేసేసుకోండి సరిపోతుంది. ఎందుకంటేనండి మన కోరికలనేవి మనకి చాలా ముఖ్యం కదండి. అలాంటి కోరికలంటే వాటిని భగవంతుడికి వినిపించడం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చేయొద్దని. మన కోరికల్ని మనం తీర్చుకోవటానికి మనస్ఫూర్తిగా మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఈ విధంగా మంచిగా ఉండి చేసుకుంటే బాగుంటుంది. రిజల్ట్ కూడా మంచిగా ఉంటుందనే చెప్పవచ్చు. ఏంటంటేనండి, ఇలాంటివి పెట్టుకొని మనం చేసినా మనకి మనసులో ఓ పక్క లాగుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు చేశాం కదా, అవుతుందో అవ్వదో, అవుతుందో అవ్వదని అదే ముందుకు వస్తుంది. కాబట్టి ఇలాంటి పీరియడ్స్ టైం లేకుండా అలా ఏం లేకుండా చూసుకొని చేసుకున్నారనుకోండి, మీకు మనసులో ఏ విధమైన ఫీలింగ్ అనేది ఉండదు. చక్కగా చేసేసుకోవచ్చు. ఏం చేస్తారంటేనండి, ఇంకా ఒక పడుకునే ముందు మంచి తెల్ల పేపర్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, మీ కులదైవం, మీ ఇష్ట దైవం, ప్రకృతికి, యూనివర్స్‌కి, పంచభూతాలకి అన్నిటికండి మీరు చక్కగా నవగ్రహాలకి దండం పెట్టేసుకోండి. ఒక 3 కోరికలో, 4 కోరికలో మీ ఇష్టం అండి. రాసేసుకోండి. ఒక కోరిక ఉంటే ఒక కోరిక మీ ఇష్టం. ఎన్ని కోరికలు ఉంటే అన్ని 4 లోపు రాసేసుకోండి. కాకపోతే ఏమిటంటేనండి, మీకు చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయి కదండీ కొన్ని కోరికలు అత్యవసరంగా తీరాలి అనుకునేవి. అలాంటి కోరికల్ని ముందుగా లిస్ట్ లాగా పెట్టేసుకొని రాసేసుకోండి చక్కగా. ఇది జరిగి తీరాలి అన్న ఒక నమ్మకంతో, జరిగి తీరుతుంది అన్న ఒక ధైర్యంతో రాసేసుకోండి. అంటేనండి, ఎగ్జాంపుల్ కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలనుకుంటారు, అది రాసుకోవచ్చు. లేదా కొంతమందికి హెల్త్ బాగుండాలి అనుకుంటారు, అది రాయొచ్చు. లేదా కొంతమంది మాకు సొంత ఇల్లు ఉండాలి అనుకుంటారు కదండి, అది రాయొచ్చు. లేదా నాకు మంత్కి 1,00,000 కావాలి అని అనుకుంటారు కదండి, అలా వివాహం కాని వారు ఉంటే నాకు పెళ్లి కావాలి అని, అలా మీ ఇష్టం అండి. ఏ కోరిక ఉంటే ఆ కోరికనమాట మీరు దాని మీద రాసేసేయండి. లైన్గా ఒకదాని కింద ఒకటి చక్కగా ఏ తప్పులు లేకుండా రాసేయండి. మీ ఇష్టం అండి. మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు. ఇవి ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌గా చెప్పాను. అవే రాయాలనేం లేదు. అందులో మీ సమస్యలు ఉంటే రాసుకోవచ్చు. లేకపోతే మీకు వేరే ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా రాసుకోవచ్చనమాట. ఈ కోరికలు కాకుండా వేరేయి ఉంటే మీ ఇష్టం. ఇలా పేపర్ మీద చక్కగా రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తారు? పేపర్‌ని వెనక్కి తిప్పండి. తిప్పినాక ఇప్పుడు ఆ మిరాకిల్ నెంబర్ ఏంటంటేనండి 888 అంటే 3 ఎనిమిదులు 8, 8, 8. ఈ నెంబర్‌ని ఎందుకు రాయాలి అంటేనండి, ఇది ఒక మిరాకిల్ నెంబర్ అనే చెప్పాలి స్విచ్ వర్డ్స్‌లో. ఈ 888 అనేది కేవలం అంకె కాదు. ఇది ఒక విశ్వ సంకేతం. ఇది ఒక అద్భుతమైన ఆర్థిక మార్పులు, లాభదాయకమైన అవకాశాలు, ధన పరిపూర్ణత, కర్మ ఫలితాలు అన్నీ కలిపిన ఒక దేవత సంకేతం అని చెప్పవచ్చు. ఈ నెంబర్‌ని మీరు ఎప్పటికైనా సరేనండి తరచుగా చూస్తుంటే మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక పరిణామం జరగబోతుంది అన్న సంకేతమే ఇది అని చెప్పాలి. ఏమిటంటే ఈ 888 అనేది ఏ దేవత సంకేతం అంటే కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి ఈ సంఖ్య? లక్ష్మీదేవి మరియు కుబేరుడు అనుగ్రహానికి సంకేతం అనే చెప్పాలి. ఇది సంపద, దౌలత్యం, ధన ధాన్య సమృద్ధి మార్గం చూపే ఏంజెల్ నెంబర్ అనే చెప్పాలి. ధన మార్గాలు తెరుచుకుంటున్నాయన్న సంకేతం విశ్వం మీకు చూపిస్తుంది దీని ద్వారా అనే తెలుసుకోవాలి. 8 అంటే అనంతం. అర్థం ఈ సంఖ్యకు ఒక ఎండ్ లేదు
అదే సమృద్ధి కూడా నిరంతరం ఉంటుందన్నమాట. అలాగే త్రిబుల్ ఎయిట్ అంటే త్రిగుణాత్మక సమృద్ధి అని అర్థం. మీకు లభించే అదృష్టం 3 రెట్లు వేగంగా వస్తుంది. అంటే ఆర్థికంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనే చెప్పాలి. అలాగే శారీరకంగా హెల్త్ అండ్ స్ట్రాంగ్ ఎత్. ఆధ్యాత్మికంగా కూడా మీకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు 888 నెంబర్ని చూడటం మొదలు పెడతారో అప్పుడే మీ కర్మ ఫలితాలు ఫలించేందుకు సిద్ధంగా ఉన్నాయని అర్థం. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితంగా సుడిగాలి లాంటి ధన ప్రవాహం వస్తుంది. ఊహించని సంపద అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా స్వతంత్రం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత, స్థిరత్వం అనేది లభిస్తుందనే చెప్పవచ్చు. నండి మీరు రెడ్ ఇంకుతో కానీ లేకపోతే బ్లూ కలర్ ఇంకుతో అయినా మీకు పడుతుంది. అంటే గ్రీన్ కలర్ ఇంకుతో అయినా రాసేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లాక్ కలర్ అస్సలు యూజ్ చేయకండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ విధంగా రాశాక ఈ పేపర్ని మీరు 4 మడతలుగా ఫోల్డ్ చేసేయండి. మీరు దీన్ని చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా యూనివర్స్కి, పంచభూతాలకి, మీ యొక్క కులదైవానికి, మొత్తం అండి ప్రకృతికి, అన్నిటికీ అనమాట, నవగ్రహాలకి, పితృదేవతలకి అందరికీ మనస్ఫూర్తిగా మీ యొక్క కృతజ్ఞతలు అనేవి చెప్పేసుకోండి. ఎందుకంటే ఇన్ని కోరికలు రాసుకున్నారు కదండి, ఆ కోరికలన్నీ తలుచుకుంటూ ఆ కోరికలన్నీ తీర్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పి మీ యొక్క కృతజ్ఞతల్ని వీటన్నిటికీ, విశ్వానికి, మీ పితృదేవతలకి, నవగ్రహాలకి, ప్రకృతికి, మీ దైవానికి అన్నిటికీ చూపించి థ్యాంక్స్ చెప్పండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ పేపర్ని మీ దిండు కవరు, పిల్లో కవర్ ఉంటుంది కదండి, దాని కింద అయినా పెట్టచ్చు, లేదా కంప్లీట్గా పిల్లో ఎత్తేసి అంటే మీ తలగడిని ఎత్తేసి దిండుని దాని కింద అయినా పెట్టేసుకోవచ్చండి. ఈ పేపర్ని అలాగే ఉంచేసేయండి అందులో. తర్వాత ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత పొద్దున పూట ఏం తీసే పని లేదండి పేపర్ని బయటికి. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ అవుతుంది చూడండి, అంటే రాత్రి పూట మళ్ళీ ఆ పేపర్ని బయటికి తీసి, మనం కోరికలన్నీ ఆల్రెడీ రాసామండి, కాకపోతే పేపర్లో వెనక రాసాం కదండి 888 అన్నది, మళ్ళీ 888 అని రాసేయండి. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అలాగే 4 మడతలు వేసేసి పెట్టేసి మళ్ళీ మీరు విశ్వానికి, పంచభూతాలకి అన్నిటికీ మీ కృతజ్ఞతలు చెప్పుకొని పడుకోండి. ఇలా మీరు ఏం చేస్తారంటే 8 డేస్ చేయాలండి, అంటే 8 రోజులు చేయాలి. ఈ విధంగా ఇలా 8 రోజులండి వరుస పెట్టి చేశాక మీరు 9వ రోజు ఉదయాన లేచినాక ఏం చేస్తారంటే, మాకు ఈ కోరికలన్నీ తీరిపోయినాయి, అందుకు మీకు కృతజ్ఞతలు, మా కోరికలన్నీ తీర్చినందుకని విశ్వానికి, అంటే యూనివర్స్ కండి, విశ్వానికి అంటే యూనివర్స్కి, ప్రకృతికి, అన్నిటికీ మీరు ఇంతకుముందు ఎవరెవరికి మొక్కుకున్నారో వాళ్ళందరికీ కూడా మొక్కుకొని థ్యాంక్స్ చెప్పేసేయండి. థ్యాంక్స్ చెప్పినాక ఏం చేస్తారంటే ఈ పేపర్ని ఒక క్యాండిల్ ద్వారానే లేకపోతే ఒక దీపం ద్వారా అయినా సరేనండి కాల్చేసేయండి కంప్లీట్గా. తర్వాత ఏం చేస్తారంటే ఈ మసిని తీసుకొని మీరు అలా పైకి చూపిస్తూ ఉఫ్ అని ఊదేసేయండి. మీ ఇంటి బయటకు వచ్చేసండి, లోపల చేయొద్దు, ఇది బయట చేయండి, బాల్కనీలో అయినా ఎక్కడైనా చేసేసుకోవచ్చు. అలా ఊదినప్పుడు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. మా ఈ కోరికలన్నీ నెరవేరినందుకు నీకు సర్వదా కృతజ్ఞతలు, థ్యాంక్స్ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేయండి చాలు మనస్ఫూర్తిగా. ఇలా గాల్లో ఊదటం ఏమిటంటేనండి, మనం ఈ పేపర్లోని మన సందేశాన్ని విశ్వానికి పంపించినట్టు అవుతుందన్నమాట, మన కృతజ్ఞతనే చెప్పవచ్చు. మీరు ఇది రాసుకున్న 8 డేస్ లోపలేనండి మిరాకిల్సే జరుగుతాయి. మీకున్న కోరికలన్నీ మెల్లమెల్లగా అన్నీ నెరవేరటం అనేది అయితే మొదలవుతుంది. కాకపోతే మీరు దీన్ని చాలా నమ్మకంగా చేయాలి. నమ్మకం లేకుండా చేస్తే కనుక ఇది ఫలించదు అనే చెప్పవచ్చు. అంతేకాకుండా అండి ఈ 888 ఏం చేస్తారంటే మీరు జోబులో కూడా రాసి పెట్టేసుకోవచ్చు. ఒక తెల్ల పేపర్ తీసుకొని మంచిగా అండి బ్లూ పెన్ కానీ, గ్రీన్ పెన్ కానీ, రెడ్ పెన్తో కానీ 888 అని రాసి జోబులో పెట్టేసుకోండి. ప్రతి శుక్రవారం కూడా ఆ సంఖ్యని మర్చిపోకుండా చూడండి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహంగా శాశ్వతంగా మీ దగ్గర ఉండేలా చేస్తుందని చెప్పాలి. ఈ 888 నెంబర్ జపం చేయాలండి. ప్రతిరోజు ఉదయం 8 సార్లు ఈ నెంబర్ని జపించండి. ఐం శ్రీం 888 లక్ష్మీ నమః అని చెప్పండి. ఏంటి, ఐం శ్రీం 888 లక్ష్మీ నమః. కాకుండా మీ ఫోన్ వాల్పేపర్గా 888 ఇమేజ్ని పెట్టేసుకోండి. రోజు చూసే ఫోన్ స్క్రీన్ మీద ఈ సంఖ్య ఉండటం వల్ల మీరు విశ్వశక్తిని ఆకర్షిస్తారు అనే చెప్పవచ్చు. మీకు కలలో కనుక 888 కనిపించింది అంటే దీర్ఘకాలిక ధన సమృద్ధి మొదలైందనే చెప్పవచ్చు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మానసికంగా నా వద్ద డబ్బు రాదు అని అనుకోకండి. మీరు విశ్వానికి నో చెప్తున్నట్లు అవుతుంది. 888 చూస్తేనే చిన్నపాటి ధనం అనుకున్న పనులు వాయిదా వేయకుండా చేసుకోండి. ఇది ఒక శ్రేష్టంగా మారుతుందనే చెప్పాలి. ఏమిటంటే ధనం అనేది మీకు దూసుకు వస్తుంది అనే చెప్పవచ్చు.
అంతేకాదండి, ప్రతి శుక్రవారం తెల్లారుజామున ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 8 సార్లు జపించండి. 888 రాసిన కాగితంపై పసుపుతో ఒక చక్కగా చుక్కలు పెట్టండి. లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచండి. ఆ నెంబర్ని జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళండి. డబ్బు సంపాదన ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పాలి. 888 ఇది నెంబర్ కాదు, విశ్వలక్ష్మి తలుపు. దీన్ని జోబులో పెట్టుకుంటే ఆర్థిక తలుపులు మీకు సుడిగాలిలా తెరుచుకుంటాయి అనే చెప్పవచ్చు. ఒక చిన్న కాగితం మీద ఆ సంఖ్యను 888ని రాసి మీ జోబులో పెట్టుకుని 3 రోజులు చూస్తే చాలు, మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి అనే చెప్పవచ్చును. ఏమిటంటే ఇది ధనశక్తిగా మార్చగల ఒక రహస్యమైన నెంబర్ అనే చెప్పాలి. 8 అనే అంకె స్వయంగా అనంతానికి సంకేతం. 3 8లు కలిపితే ఆ శక్తి 3 రెట్లు. అంతేకాదు, కోటీశ్వరతకు తలుపు తట్టి లోపలికి నడిపించే నెంబర్ అనే చెప్పాలి. ఇది జీవితంలో మంచి అద్భుతాన్ని తెచ్చే సంకేతం. ఇది సంపద తలుపు తడిపే శక్తి అనే చెప్పాలి. మీరు ఈ 888ని ఎలా వాడాలి అంటే, శుక్రవారం ఉదయం తెల్ల కాగితంపై మీకు పడితే బ్లూ కలర్ పెన్ను లేదా రెడ్ లేదా ఇంకా గ్రీన్తోనైనా రాయొచ్చండి 888ని. ఈ పేపర్ని 3 సార్లు మడిచి ఎడమ జోబులో పెట్టేసుకోండి. 8 రోజులు ఇది మీతోనే ఉంచుకోండి. 9వ రోజు మీరు చూసేది మిరాకిల్సే అవుతాయి. ప్రతి ఉదయం కూడా ఓం శ్రీం హ్రీం 888 లక్ష్మీ నమః అని జపిస్తే చాలు. ఇది ఒక సంఖ్య కాదండి, ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇది మీ సంపద తలుపును తెరిచే పరమశక్తి అనే చెప్పాలి. అంతేకాదండి, ఇలాంటి అద్భుత సంఖ్యలు, పురాణ గోప్య పరిహారాలు, లక్ష్మి అనుగ్రహ మార్గాలు, ధనం కోసం శక్తివంతమైన పరిహార శక్తుల గురించి తెలుసుకోవాలంటే మీరు వెంటనే మా కుబేర తనయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే చాలు, మీకు ఎన్నో రకాల అద్భుతాలైతే మీ జీవితంలోకి వస్తాయనే చెప్పవచ్చు.